సండే మార్నింగ్ అన్నది స్మాల్ షార్ట్ చూడండి. అయితే పొద్దున్నే నేను టిఫిన్ కోసమని బఠానీలు ఉడికించి పెట్టుకున్నాను. బఠానీ కూరన అలాగే పూరి చేద్దామని. బంగాళదుంప పూరి కాంబినేషన్ బాగుంటుందని కొందరికి అనిపించవచ్చు. కానీ అత్తయ్య వాళ్ళును బంగాళదుంప తినరు కదా, కొంచెం ముసలి వాళ్ళు అంటారు. అందు గురించి అని నేను బంగాళదుంప వండుకుంటా ఉట్టి బఠానీ వండాను. సండే ఏదైనా సరే కొంచెం చేయలేని టిఫిన్స్ అంటే చెయ్యాలన్నమాట. పిల్లలకి అలాగే కదా ఉంటుంది. అందుకని పూరి బఠానీ కర్రీ అన్నది చాలా ఈజీగా అయిపోయేలాగా నాకు రాది కూర. అయితే మా ఆడపడిచిన అడిగి తెలుసుకున్నాను. బఠానీలు ఉడికించుకుంటే 10-15 నిమిషాలు, 10-15 నిమిషాలు కూడా పట్ట, 10 నిమిషాలు 5 నిమిషాలు అంతే, ఎక్కువ కూడా పట్టలేదు. ఉప్పు కారం వేసుకొని రుబ్బుకున్నది పేస్ట్ వేసుకుంటే, బఠానీలు వేసుకుంటే కర్రీ అన్నది చాలా ఈజీగా అయిపోయింది నాకైతే మట్టుకి. ఎందుకంటే నేను ఈరోజు ఇంత హడావడిగా టిఫిన్ చేసే టైంలోనే వంట కూడా చేసేసాను. ఓ పక్కన టీ మరుగుతుంది. టీ పడకపోతే బండి పరిగెట్టదు కదా ఎవరికైనా, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా టీ కాఫీ పెడితేనే. అలాగే కూరల కోసమని ఉల్లిపాయలు అనేది నేను గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే ఏ కూరలు వండుకుంటే దాంట్లో సరిపోతుంది. ఇలాగా బఠానీ కూర కూడా అయిపోవచ్చింది. అయితే నేను మధ్యాహ్నం కోసం నేను ఫంక్షన్కి వెళ్తున్నానని ఇంట్లో వాళ్ళ కోసమని మటను అలాగే చేపల పులుసు అన్నది పెట్టాను. కొంచెం బాబు కూడా పట్టుకెళ్దామని మటన్ కొంచెం ఎక్స్ట్రా వండితే కొద్దివాడికి సెపరేట్ చేసి మిగతాది ఇంట్లో వాళ్ళ గురించి చేపల పులుసు మటన్ కర్రీ అన్నది నేను మధ్యాహ్నానికి అన్నది వండాను. అయితే ఇక్కడ ఫంక్షన్స్ అంటాం కానీ ఫంక్షన్స్ ఉన్నాయండి, ఏమున్నాయండి, ఇంట్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది ఆ రోజు. వంట చేసి వెళ్ళి చేయడం అంటేనే ఇంకా ఫంక్షన్కి కూడా టైం అయిపోతుంది. గబగబా రెండు కూడా వండేసి పక్కన పెట్టేసి ఫంక్షన్కి అన్నది బయలుదేరుతున్నాను. ఇంకో షార్ట్ కోసమని ఎదురు చూడండి. బాయ్.